జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. కాటారం రెవెన్యూ డివిజన్ లోని 5 మండలాల్లో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాటారం మండలంలోని BLM గార్డెన్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నాము అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేనివి సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు అని ఆయన తెలిపారు. ఇక గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫీలు ఉండేవి అని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాటారం రెవెన్యూ డివిజన్లోని తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన ఆ సోదరి మనకి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఇంకో 10-15 రోజుల్లో కూడా ఈ నిరుపేద కుటుంబాలకు సంబంధించి మరి పేదవాళ్ళై ఇల్లు లేదు అసలే అంటే వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో మా సోదరులు నాకు లిస్ట్ ఇచ్చినా కానీ లేకుంటే అధికారులు ఇచ్చిన లిస్టులో తప్పిదాలు ఉన్నా నేను కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఎవరికైతే నిరుపేద ఉంటారో శ్రీధర్ బాబు రికమెండ్ చేసిన ఇల్లులోనికి రికమెండ్ చేసిన కలెక్టర్ గారు వారికి ఇవ్వద్దు. ఇల్లు లేని నిరుపేద ఎవరుంటే ఆ క్రమేణ నిర్ణయం తీసుకొని పారదర్శకంగా ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇచ్చే బాధ్యత జిల్లా యంత్రాంగంపై, జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ పై మరి పెద్ద ప్రధానమైన బాధ్యత ఉంది. దానికి సంబంధించి విధి విధానాలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఇల్లున్న వారికి ఇచ్చే ప్రసక్తే లేదని, ఇల్లు లేని నిరుపేదకి ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ వెసులుబాటు చేస్తూ ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి రాబోయే 10-15 రోజుల్లో కూడా 3500 ఇళ్ళని శాంక్షన్ చేయబోతా ఉన్నాం మన రాష్ట్ర ప్రభుత్వం. పేదవారికి అందియాలి పూర్తి